శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర పూజలో 14వ పత్రం మరువక పత్రం. బాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి అని మరువాన్ని ఆయనకి అందిస్తాం. ఈ మరువం కూడా దళంలాగానే కోస్తాం. సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ చిన్న చిన్న ఆకులతో మంచి సువాసన కలిగి ఉంటుంది. దీనివల్ల సంస్కృతంలో దీన్ని మరువకం అంటే తెలుగులో మనం మరువం అంటూ ఉంటాం. ఇది మెదడుకి చలవ కలిగించి దీనితో తయారు చేసినటువంటి నూనె రాయడం వల్ల మెదడు ఆహ్లాదంగా ఉండి జుట్టు బాగా పెరుగుతుందని, చర్మ వ్యాధుల్ని పోగొట్టగలిగినటువంటి లక్షణం ఉందని, ఉన్న చోట ఆహ్లాదంగా ఉంటుందని, అనేక రకాలైన చర్మ వ్యాధుల్ని పోగొట్టే లక్షణం ఉందని దీని గురించి చెప్తారు. అందువల్లనే ఈ మరువాన్ని పూలదండల్లో కలిపి కడుతూ ఉండడం, లేకపోతే ఒక్క మరువం కొమ్మ చిగురుని తీసి తలలో పెట్టుకుంటూ ఉండడం చేస్తూ ఉంటారు. ఇది చాలా కంటికి కూడా చలువని కలిగించే లక్షణం కలిగింది. అంటే తలలో పెట్టుకుంటే కూడా దానివల్ల వచ్చేటటువంటి వాసన వల్ల కళ్ళకి కూడా చలువ కలుగుతుంది. అందువల్ల పిల్లలకి దాని విలువ తెలియచెప్పడానికి ఈ మరువక పత్రాన్ని వినాయకుడికి సమర్పించమని చెప్పడం జరుగుతుంది. ఇది మరువక పత్రం అందరికీ తెలిసిందే, అయినా చూద్దాం.